హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గాన ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ గురించి వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జతిన్కి అన్యాయం జరిగిందని ఎంతమంది కోరుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అన్యాయం జరిగిందనిపిస్తుంది. అతను పడ్డ స్ట్రగుల్స్, అతనుకున్న మెచ్యూరిటీకి నిజంగా బిగ్ బాస్ హౌస్కి అతను పోతే బాగుంటుంది. ఓకే, 19 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయిని శ్రేయని పంపించారంట, కానీ ఎందుకు జతిన్ని పంపించలేరు నాకు అర్థం కాదు. ఓకే, నువ్వు గుడ్, ఓకే, మీ అమ్మ అన్ని స్ట్రగుల్స్ పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది అని చెప్పారు జడ్జెస్. ఎంత క్యూట్, అతనుకున్న మెచ్యూరిటీ సూపర్ అనిపించింది. ఓకే, బిగ్ బాస్ హౌస్కి పోతే నువ్వు ఎలా ఉంటావు అది ఇది అని మాట్లాడినరు వాళ్ళు. ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ నాకు ఓకే, ఆ అమ్మాయి శ్రేయ కన్నా ఈ అబ్బాయి నిజంగా చాలా రియల్ అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ అమ్మ గురించి చెప్పింది చూడండి, బాబా బాబా హైలైట్. వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ బెస్ట్ మామదర్, 100% అందరి అమ్మ బెస్ట్ అని నేను చెప్తా. కానీ వాళ్ళ అమ్మ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి, గవర్నమెంట్ టీచర్ ఉండి, మళ్ళీ ఈవినింగ్ వరకు అట్లా జాబ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఆమె వీళ్ళ అమ్మమ్మ దగ్గర చేసే ఒక 6 to 11 వరకు చేస్తుందని చెప్పిండు. ఆడైతే సూపర్. వాళ్ళ మమ్మీ పెంచే విధానం, అతనుకున్న మెచ్యూరిటీ, అతడున్న నిజంగా వేరే లెవెల్. అగ్ని పరీక్షలో జడ్జెస్ ఇతనికి అన్యాయం చేసిరని ఎంతమందికి అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అగ్ని పరీక్షలో జతిన్కి మాత్రం అన్యాయం జరిగిందని నేను అంట. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే కూడా మీకు తెలిసిందే. లాస్ట్ ఒకసారి శ్రేయకు 3 గ్రీన్స్ ఇచ్చి పెట్టిండ్రు. ఇతను కూడా ఏదో ఒక గ్రీన్ ఇచ్చి హోల్లో పెట్టినా బాగుండేది అని ఒక అనిపించింది నాకైతే. అతనికి ఏమి ఇవ్వకుండా వచ్చి హగ్ చేసుకొని ఎంత మంచిగా మాట్లాడుతుంది, ఎంత మెచ్యూరిటీగా మాట్లాడుతుండు అనే ఒక ముందు, అరే కరెక్టే కదా, ఒక గ్రీన్ ఇద్దాం, చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ లెవెల్లో ఇతని గురించి చూద్దాం. అతనికి మెచ్యూరిటీ ఉందని చెప్పిన, అన్నిట్లో పర్ఫెక్ట్ అని చెప్పిండ్రు. ఇప్పుడు నీకు ఇది సెట్ కాదని చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు. మీకేమనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే జతిన్కి అన్యాయం జరిగిందనే నేను చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే గాన ప్లీజ్ 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 అడుగుతున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్, జై హింద్. జతిన్కి అన్యాయం జరిగిందని ఎంతమంది కోరుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.